హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు రైల్వేలో పీజీటీ, టీజీటీ అలాగే ప్రైమరీ రైల్వే ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ 3 ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన జోన్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఫీజు వివరాలు కానీ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా డౌట్స్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఒకటే సిబిటి ఉంటుందండి. ఈ సిబిటిలో మనకు 100 క్వశ్చన్స్కి మనకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సిబిటి అనేది మనకు ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ ఎబిలిటీ అని చెప్పి ఒక 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇది మనము పీజీటీ కానీ, టీజీటీ కానీ, అలాగే ప్రైమరీ రైల్వే టీచర్స్కి కానీ సో మనకు సపరేట్గా సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా 50 ప్రశ్నలకు సపరేట్గా సిలబస్ ఇచ్చారు. సో ఇక్కడ ఇది అందరికీ ఇప్పుడు ఇందులో మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కాబట్టి చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఇది అందరికీ కామన్గా ఉంటుంది. కానీ ఈ ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది చేంజ్ ఉంటుంది కాబట్టి దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. 50 క్వశ్చన్లది. ఈ మిగతా ఇప్పుడు మనకు జనరల్ అవేర్నెస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 15 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్కు, జనరల్ సైన్స్ 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్, టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. మనకు ఎగ్జామినేషన్ టైం అనేది ఇక్కడ 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే 1/3 ఉంటుంది. మనకు 3 క్వశ్చన్స్ రాంగ్ చేసినట్టయితే ఒక మార్క్ అయితే తీసేయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ మనము మ్యాథమెటిక్స్ సంబంధించి చూసుకున్నట్టయితే సిలబస్ ఇక్కడ ఇచ్చినట్టు చూడండి మీరు. నంబర్ సిస్టము, బోడమస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ మనకు మ్యాథ్స్లో వచ్చే సిలబస్ అండి. మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి కదా, ఆ 10 క్వశ్చన్స్ అనేది ఈ వీటిలో నుంచే రావడం జరుగుతుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇది 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అనలాజిక్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, ఈ విధంగా ఇందులో ఒక 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక జనరల్ అవేర్నెస్కు సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీకి సంబంధించి దీంట్లో ఒక 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ వచ్చేసి జనరల్ సైన్స్, ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం అయితే మనకు క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. మొత్తం టోటల్గా 50 మార్క్స్ అనేది మనకి ఇక్కడ కవర్ అయ్యాయి. ప్రతి ఒక్క జాబ్కి ఇవి ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటాయి. ఇంకా 50 క్వశ్చన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొఫెషనల్ ఎబిలిటీ అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మనము పీజీటీ, టీజీటీ సబ్జెక్ట్ అంటూ ఏమి ఇవ్వలేదండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్జెక్టు హిందీ కానీ, పీజీటీకి కానీ, టీజీటీకి కానీ సబ్జెక్ట్ వైజ్ గీయడం మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీస్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీఎస్ అంటే సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వలేదు. టోటల్గా ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే మీకు ఇదే సిలబస్ అనేది ఉంటుంది, పీజీటీకి కానీ, టీజీటీకి కానీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు 50 క్వశ్చన్లు ఇచ్చిండు కదా. ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకటి తీసుకున్నట్టయితే ఈ ఎడ్యుకేషన్లో ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి, అలాగే సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ దీని గురించి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ హ్యూమన్ వాల్యూస్కి సంబంధించి, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్ అండ్ ఇంటరాగేషన్కి సంబంధించి టోటల్గా మనకు ఈ ఎడ్యుకేషన్ ఈ కాన్సెప్ట్ నుంచి 22 నుంచి 28 క్వశ్చన్స్ అయితే ఇందులో నుంచి రావడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ చూసుకున్నట్టయితే సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ సంబంధించి దీంట్లో మనకు మీనింగ్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ దీనికి సంబంధించి టోటల్గా 13 నుంచి 18 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక థర్డ్ వచ్చేసి
కరికులం అండ్ ఇన్స్ట్రక్షన్స్, దీంట్లో మనకు 18 to 12 క్వశ్చన్స్ అయితే దీని నుంచి రావడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కరికులం డెవలప్మెంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్, టీచర్స్ కంట్రోల్డ్ ఇన్స్ట్రక్షన్, లెర్నర్ కంట్రోల్డ్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే గ్రూప్ కంట్రోల్డ్ ఇన్స్ట్రక్షన్స్, స్కిల్స్ అండ్ కాంపిటెన్సెస్ మీన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ డెలివరీ. దీనికి సంబంధించి టోటల్గా మనకు ఈ థర్డ్ పాయింట్లో 8 నుంచి 12 క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పీజీటీ అలాగే టీజీటీకి సంబంధించింది. ఇక రైల్వే ప్రైమరీకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ దీనికి కూడా సబ్జెక్టు విజెక్ట్ అని ఏం లేదు. ప్రైమరీ టీచర్ లేదా ప్రైమరీ రైల్వే టీచర్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సిలబస్ వచ్చేసి ఇక్కడ అండర్స్టాండింగ్ ద లెర్నర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, మ్యాచురేషన్ అండ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ డిబేట్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఈ విధంగా ఈ ఏ అనే దాంట్లో మనకు ఇక్కడ ఏ అనే దాంట్లో 18 నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక బి అనే దాంట్లో చూసుకున్నట్టయితే అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం చూడండి. దీంట్లో కూడా 18 నుంచి 20 క్వశ్చన్ల వరకు వస్తాయని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత ఇక సి చూసుకున్నట్టయితే క్రియేటింగ్ ఏ కండెన్సివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, దీంట్లో మనకు సబ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. వీటిల నుంచి 4 నుంచి 6 మార్కులు రావడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే డి చూసుకున్నట్టయితే స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్షిప్కు సంబంధించి దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ మనకు 4 to 6 మార్క్స్ ఇందులో నుంచి రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఈకి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎన్ఈపి 2020కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009కి సంబంధించి ఇవ్వడం జరిగింది. వీటన్నిటి నుంచి మనకు 2 నుంచి 3 మార్కులు అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 50 మార్కులు, ప్రొఫెషనల్ ఎబిలిటీ కింద 50 మార్కులు అనేది రావడం జరుగుతుంది. సో ఇది రైల్వేలో పీజీటీ, టీజీటీ అలాగే ప్రైమరీ రైల్వే టీచర్కు సంబంధించిన సిలబసు. ఇదే సిలబసు ఏ సబ్జెక్ట్ అయినా, మీరు పీజీటీకి ఏ సబ్జెక్ట్ అయినా, అది హిందీ అయినా, బ్యాటనీ అయినా, హిస్టరీ అయినా, మ్యాథ్స్ అయినా, ఏదైనా కానీ ఇది మాత్రమే సబ్జెక్ట్, ఇది మాత్రమే సిలబస్, ఇంకా వేరే సిలబస్ అంటూ ఏమీ లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.